నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై అత్యంత కీలక ప్రకటనలు చేశారు. ఈ నెల 31వ తేదీన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, కేంద్రీయ జల సంఘం, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులతో కలిసి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం ఏర్పాటు చేసినట్లుగా వెల్లడించారు. ఈ భేటీలో కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణపై ఎలాంటి అడుగులు వేయాలనే దానిపై సమగ్రంగా చర్చించనున్నట్లు తెలిపారు. ఎన్డీఎస్ఏ లిఖితపూర్వకంగా ఇచ్చే సూచనలు, సలహాల ఆధారంగానే ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మంత్రి స్పష్టం చేశారు. ప్రాజెక్టు భద్రత కోసం అంతర్జాతీయ నిపుణులు, ఎన్డీఎస్ఏ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, ప్రస్తుతం ప్రాజెక్టులోని 3 బ్యారేజ్లను క్షుణ్ణంగా టెస్టింగ్ చేస్తున్నామని చెప్పారు. ఐఐటీ బాంబే, ఆప్రో ఇండియా సంస్థల భాగస్వామ్యంతో రిహాబిలిటేషన్ కొత్త డిజైన్ల ప్రక్రియను త్వరలోనే పూర్తి చేసి వీలైనంత వేగంగా మరమ్మతు పనులు చేపడతామని ఉత్తమ్ కుమార్ రెడ్డి భరోసా ఇచ్చారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి సాగునీరు అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని అన్నారు. ఎన్డీఎస్ఏ సూచనల మేరకే ప్రస్తుతం గేట్లు ఎత్తివేసి ఫ్రీ ఫ్లో కొనసాగిస్తున్నామని, కాపర్ డ్యాం నిర్మాణంపై కూడా వారి సలహాల ప్రకారమే నడుచుకుంటామని స్పష్టం చేశారు. అదే సమయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును సరిగ్గా బాధ్యతాయుతంగా నిర్మించి ఉంటే ఈ రోజు ఈ దుస్థితి వచ్చేది కాదని మండిపడ్డారు. నాసిరకం డిజైన్ల వల్లే కాళేశ్వరం బ్యారేజ్లు దెబ్బతిన్నాయని, అటువంటి తప్పిదాలు చేసి ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం నిజంగా సిగ్గుచేటని విమర్శించారు. ప్రాజెక్టు విషయంలో తమకు ఎలాంటి రాజకీయాలు చేయవలసిన అవసరం లేదని, కేటీఆర్ కంటే ఎంతో మేధావులైన నిపుణులు తమకు సాంకేతిక సలహాలు అందిస్తున్నారని వ్యాఖ్యానించారు. రైతుల ప్రయోజనాలే పరమావధిగా కాళేశ్వరం ప్రాజెక్టును కాపాడేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ఏదైతే పద్ధతి ప్రకారమే ముందుకు పోతున్నామో, మాకు ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదు. కాళేశ్వరం బ్యారేజెస్ మరి గత ప్రభుత్వం కేసీఆర్ హయాంలోనే డిజైన్ అయినాయి, నిర్మాణం అయినాయి, కూలిపోయినాయి. వాళ్ళ హయాంలోనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వచ్చింది అక్కడికి. వాళ్ళ హయాంలోనే ఈ బ్యారేజీలు పోర్ డిజైన్, పోర్ కన్స్ట్రక్షన్, పోర్ ఓడినాం, అందుకోసమే కూలిపోయిన కూడా ఇచ్చిండ్రు. ఈ బ్యారేజీలని గేట్లు ఎత్తి పెట్టాలి, ఫ్రీ ఫ్లోలో చేయాలని చెప్పి వాళ్ళ హయాంలోనే ఇవ్వడం జరిగింది. సరే, మేము భారతదేశంలో అంతర్జాతీయంగా భారత ప్రభుత్వం యొక్క నిపుణులతో మాట్లాడుతున్నాం. వాళ్ళు లిఖితపూర్వకంగా మాకు ఇచ్చిన సలహా మేరకు ముందుకు పోతున్నాము. మేము ఆ 3 బ్యారేజెస్లు టెస్టింగ్ చేసి, టెస్టింగ్ కూడా పూర్తి చేస్తున్నాం. సుమారు రిహాబిలిటేషన్కి డిజైన్ చేసి, మరి ఐఐటీ బాంబే అండ్ ఆఫ్రీ ఇండియాతో దాన్ని రిహాబిలిటేషన్ వర్క్స్ డిజైన్ చేయించి పనులు మొదలుపెట్టి ఎంత తొందరగా వీలైతే తొందరగా బ్యారేజెస్ పనులు తీసుకొస్తాం. అసలు మీ హయాంలోనే కూలిపోయింది, మీరు సరిగ్గా కడితే ఎవరికి ప్రాబ్లం కాదు కదా. కాదు నేనేమంటున్నా, మీరు సరిగ్గా కడితే ఇప్పుడు ప్రాబ్లం లేదు కదా. అసలు డిపిఆర్లో షీట్ పైల్ ఫౌండేషన్ ఉంటే సీకెండ్ పైల్ ఫౌండేషన్లో ఎవరు కట్టమన్నారు మిమ్మల్ని? అసలు నాసిరకం ఎవరు కట్టమన్నారు? పూర్ క్వాలిటీ ఎవరు కట్టమన్నారు? బ్యారేజ్లో 2-3 TMC స్టోరేజ్ చేయాల్సిందే 10 TMC స్టోరేజ్ చేసి ఎవరు చెప్పిన వాళ్ళకి? ఈ కూలిపోవడానికి కారణం వాళ్ళే. వాళ్ళు ప్రశ్నించడం ఇది విడ్డూరంగా వింతగా ఉంది.